శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా ఇగో ఈ లడ్డు కొవ్వు కథలు ప్రాయచిత దీక్ష కథలు ఒకరిని మించి ఒకరు రాజకీయాలలో మతాల పేరు చెప్పి సర్కస్ ఫీట్లు చేసుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా అసలు వీళ్ళు పాలకులా లేక జోకర్లా అన్న అనుమానం సుత వస్తూనే ఉన్నది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తుంటే ఏమన్నా అంటే సనాతన ధర్మం ధర్మ పరిరక్షణ ధర్మస్థాపనం అని చెప్పి సామాన్య జనాలను అసలు సమస్యల నుంచి పక్కకు జరుపుతున్నారు అసలు నిజంగానే మనం రోగాలు వచ్చినప్పుడు మింగుతున్న మందులు మంచివేనా లేదా క్లినికల్ టెస్టులన్నీ పాస్ అయినాయా ఫెయిల్ అయినాయా ఇవన్నీ మనం పట్టించుకోము అరే బాబు జనాలకు మంచి జరిగేది పనికొచ్చే పని చెయ్యిర్రా అంటే గుడిమెట్లు గడుగుతామని ఉన్నారు మన నాయకులు సరే ఇవన్నీ జర పక్కకెట్టి జరేం నడుస్తున్నది రాష్ట్రంలో అన్నది ఈ చంద్రం ముచ్చట్లలో చూద్దాం పాండి మరి మీరు తయారున్నారా ఇగో బఫూన్ కథలు మీ వరకు దేకుండా ఉందామనే ఎంత అనుకున్నా కానీ అయితలేదుల్లా ఇగో మరి రోజుకొక కొత్త ఉదర పంజాది ఎత్తుకోకపోతే నేతలకు తెల్లారిటట్టు లేనట్టుందిలా ఇగో మీరు మషూరుగా ఎదురు చూస్తున్నారు కదా ఇంకేమి ఇచ్చంతరం పాడైందోనని సరే మీరే ఎనురిమల సర్కార్ ఆఫీసుల్లో నౌకర్లు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ముఖాన్ని గుర్తుపడతలేరో ఏమో కానీ ప్రతి సర్కారు కార్యాలయంలో తప్పనిసరి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చిందట మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఎవరు కూనం పట్టలేదో లేక అంజాన్ కొట్టిరో ఏమో కానీ ఇంత పెద్ద ఆదేశాలు ఇచ్చిర్రు పాపం అది సుత అక్టోబర్ 7 లోపు తప్పకుండా సీఎం ఫోటో పెట్టుడే అని అన్ని జిల్లాల కలెక్టర్లకు డివిజను మండల అధికారులకు చెప్పిరట సరేలే ఇక ఎవల సోకు వాళ్ళది మీరైతే ఎక్కడున్నా ఎన్నడన్నా ముఖ్యమంత్రి సార్ను చూసినట్టయితే మాత్రం అట్లా చూసి చూడకుండా పోకుర్రి ఆగి దండం పెట్టుర్రి మరి ఈ లెక్కన గడువిచ్చి మరి ఫోటోలు పెట్టుకుంటున్నారంటే ఇక ఈ పని తప్ప రాష్ట్రంలో ఇంకేం అత్యవసర పనులు లేవేమో మరి రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్నట్టుంది ఇగో చదువుకుంటే రేపన్నాడు సొంత కాళ్ళ మీద నిలబడి కాలర్ ఎగరేయొచ్చు తరాల దరిద్రాన్ని తరిమి తన్నొచ్చు నాణ్యమైన చదువుంటే ఇక ఒకళ్ళ కింద బాన్సన్ బతుకులే అవసరం పడవు అంతే కదా ఇగో మరి మన తానా బడులు ఎట్లున్నాయో అన్నది మనం చూసుకుంటే బాత్రూమ్లు చక్కగా ఉండవు అవసరమైన సిబ్బంది ఉండరు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనము నాణ్యంగా ఉండదు పిల్లలకు చదువు చెప్పే పంతుల సుత అంత మంచి జ్ఞానవంతులు ఏమి ఉండరు అనంతా మనకు తెలుసు అయితే ఈరోజు ఒక బడి గురించి మీకు చెప్పాలి తెలుసుకుంటే ఇక మీరు మస్తు ఖుషి అవుతారు ఆ బడి కథ ఏంది అన్నది మీరే అర్చుకోండి వనపర్తి జిల్లా దత్తాయిపల్లి తాండా ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత ఏందో తెలుసా మీకు ముందు మీకు ఆ ఊరి గురించి చెప్పాలి దత్తాయిపల్లి తాండల దగ్గర 80 ఇండ్లుంటాయి 300 వరకు జనాభా ఉంటారు అయితే ఉన్న జనాభాలో 60% ఉపాధి కోసం ముంబైకి హైదరాబాద్కు పొట్ట చేతిలో పట్టుకొని వలస పోయిరు పాపం ఇక పెద్దోళ్ళు ఊరిడ్చి పోతే పిల్లలు సుత పోతారు కదా ఇక అట్లా తండాల బడీడు పిల్లలు లేకుండా ఇండ్రు పాపం అందుకే ఆ ఊళ్ళో ఉన్న ప్రాథమిక బడిలా 5 తరగతులకు గాను ఒకే ఒక పిల్ల చదువుకుంటున్నది ఆమెనే నిహారికనట ఇక ఉన్న ఒక్క పిల్లకు చదువు చెప్పనీకే జయవర్ధన్ రెడ్డి అనే సారు రోజు ఉనపర్తొచ్చి పోతుంటాడు ఆయన సెలవు పెడితే ఇక బడి మూయాలి ఆ పిల్ల సెలవు పెడితే సుత ఇక అంతే మళ్ళా ఇక ఒక్కోసారి ఆ సారు రానప్పుడు అంగన్వాడీ కేంద్రం టీచరు నిహారికకు చదువు చెప్తుంది ఇప్పుడు ఒక్కతే చదువుతున్న ఈ బల్ల కరోనాకు ముందైతే 30 మంది దాకా పిల్లలు వచ్చేటోళ్ళట ఇప్పుడు ఏకోపాధ్యాయ బడి ఏక విద్యార్థి బడి అయింది పాపం ఈ పాఠశాల ఏదేమైనా ఇద్దరిని మెచ్చుకోవాల్సిందేనని అంటున్నారు ఊరోళ్ళందరూ ఈ మాత్రం నిబద్ధత ఉంటే మన దేశంలో మంచిగా పిల్లలు చదువుకుంటారు అంతే కదా సరేగా ఇవాళకి నేను ఇంటికి పోయి వస్తా మళ్ళా రేపు వస్తా అదివరదాకా మీరైతే N9 మీడియాని చూసుకుంటూనే ఉండుర్రి